యేసు చాలును చాలును యేసు చాలును చాలును యేసమై సంఘమునకు మరి స్త్రీ మైత్రి వారికి బంధుమిత్రాలకి రక్త సంబంధికులకి క్రైస్ట్ చర్చ్ ఎస్పీజీ సంఘ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులకి ప్రత్యేకించి ఉదయకాల ఆరాధన సభ్యులందరికీ అలాగే నివేదిక పైన ఉన్నటువంటి సెక్రటరీ శ్రీ దేవప్రసాద్ సార్ గారికి మాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. మరి సమయంలో మరి ఎవరైనా సరే మరి ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడాలని ఆంటీని గురించినటువంటి సాక్ష్యము మరి స్మృతులు ఎవరైనా పంచుకోవాలని ఇష్టపడినట్లయితే దయచేసి వారు త్వరగా రండి. ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది కనుక ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా మరి వచ్చి మాట్లాడదలిసినటువంటి వారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు నిద్రించిన వసంత కుమారి నాకు భార్య, ఈమె మా నాయన చెల్లెలు కూతురు. చిన్నప్పటి నుంచి ఆమె ఎరగదును, 10 ఏళ్ళ నుంచి. తర్వాత మా ఇద్దరికి వివాహమైనది. అప్పటి నుంచి కూడా ఆమె చాలా అనుగా ఉండి ప్రతి విషయంలో నన్ను నడిపించి ప్రతిదాన్ని ముందుంది నడిపించినది. నాకు ఎవరు కానీ బాధ పెట్టడం కాదు, బంధువులు కానీ ఇతర ఎవరు ఇచ్చిన కూడా వాళ్ళు బాధ పెట్టేది కాదు. తను బాధపడిన వాళ్ళ లోపల ఇతరులు సంతోషపెట్టే మనిషి ఆమె. తర్వాత ఇక్కడికి వచ్చి మేము 15 సంవత్సరాలు ఇది కడపకు వచ్చి ఇక్కడ వీధిలో కూడా ఎవరిని అడిగిన వసంత కుమార్ అంటే హిందువులంతా వచ్చి చాలామంది ఏడ్చిపోయినకి వచ్చి అటువంటి మంచితనం ఏమే ఇక ఏరియాలో కూడా సంపాదించుకున్నది. ఒకరి సహాయం చేసే మనిషి కానీ ఒకరి తనకు కావాలనే మనిషి కాదు. ప్రతి దాంట్లో కూడా నాకు చెప్తుంది, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా మనం సహాయం చేయాలా, మనకున్న దాంట్లో ఎవరైనా ఆహారం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి నాకు చెప్తుంది. నేను చెప్పేటాను ముందు, తర్వాత నాకు కూడా చెప్పేది ఆమె. తర్వాత చాలా ఆరోగ్యంగా కూడా ఉండేది ఆమె షుగర్లో కూడా చాలా ఆరోగ్యంగా ఉండేది. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ప్రతిరోజు ఉదయకాలము 7:30కు ఉదయకాల ప్రార్థనకు ఎస్పీ చర్చికి వెళ్ళిపోతాను. పోయేటప్పుడు మాట్లాడి ఆమె నీళ్లు తాపి, అంటే ఉదయకాలం ఆమె రాలేదు, చర్చికి రాలేదు. తర్వాత నేను పోయిన తర్వాత టిఫిన్ తీసుకొని వస్తా, పాలు తీసుకొని వస్తా. అప్పుడు లేచి ఆమె ముఖం కడుక్కుండేది. ఆ రోజు రోజు మాదిరిగానే ఏం టిఫిన్ తేవాలి నేను అడిగితే నాకు ఇడ్లీ తీసుకుని నాకు చాలు, పాలు తీసుకుందా, మరి ముఖం కడుక్కొని రెడీగా ఉండి బైబిల్ చదువుకొని చెప్పిన ఎప్పుడైనా. తర్వాత నేను అక్కడ ప్రేయర్ ముగించుకొని ఇంటికి తీసుకొని పండుకుంటే ఇంకా పండుకొని లేయి ముఖం కడుక్కొని చెప్పి లేపితే ఆమెలో చలనం లేదు. అప్పటికే దేవుని ఆత్మ దేవుని కలిసిపోయింది. తర్వాత మీకు తెలుసు కదా, కుటుంబం యజమానులు చనిపోయింది ఎంత దుఃఖం ఉంటుందో. నాకు నోట మాట రాకుండా కుమారులకు బంధువులకు అందరికీ తెలిపినాను. ఆమె జీవితకాలం అంతా కూడా మంచితనంతో బతికింది. ప్రతి ఒక్క విషయంలో ఆమె నా ముందు నడిపించింది. ఈరోజు ఆమెను సొంతలో మర్చిపోలేక నేను బాధపడుతున్నాను. ఆమె ప్రభు సన్నిధి చేరుకుంటుందని నేను నమ్ముతున్నాను. యేసు నామములో మీరందరూ ఈ ప్రార్థన జ్ఞాపకార్థ కూటానికి వచ్చేటువంటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా అమ్మకి 2 కొడుకులు 2 కూతుర్లు, అందులో ఒక కుమారుణ్ణి తన దగ్గర పెట్టుకుని ఒక కుమారుణ్ణి నన్ను దేవుడి సేవ పంపించింది. బైబిల్ వాక్య ప్రకారం చూస్తే నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పించుకొని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు మా అమ్మ నన్ను ఎప్పుడు సేవకు బాగా ప్రోత్సహించేది. ఎప్పుడు అడుగుతా ఉంటుంది, నువ్వు అందరికీ చీరలు పెడతావు, అందరికి ఇస్తున్నావు, నువ్వు మాత్రం నాకేమి ఇస్తలేవురా అని అడిగేది. నేను చెప్పేవాడిని, మా అమ్మ వాళ్ళందరికీ ఇస్తే నీకు ఇచ్చినట్టే,
నీ తరపు నేను అనేకులకు పంచుతున్నాను. కాబట్టి నువ్వు ధనిరాలు అమ్మా, ఎందుకంటే తల్లి తన బిడ్డను సేవకునికి అప్పచెప్పినావు నువ్వు. నేను జ్ఞాపకం చేసుకొని అందరినీ విడిచిపెట్టి నేను సేవ చేస్తున్నాను. నాకెవరు గుర్తుకొచ్చినా నేను పాట పాడుకునేవాడిని, నేను ఒంటరిగా అక్కడ ఉండేవాడిని. నాకు దేవుడు అద్భుతంగా అక్కడ ఒక సంఘం ఇచ్చాడు. తల్లిదండ్రులు లేని లోటు అక్కడ నాకు వాళ్ళందరూ చూసుకునేవారు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. మా అమ్మ ఇప్పుడు కూడా పాపం తను నాకు వచ్చే చిన్న పెన్షన్లో తీసి పెట్టి కానుక ఇచ్చేది. నువ్వు సేవకు వాడుకో నాయనా, ఏదో దేవుడు నాకు ఇచ్చినంతగా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేది. అది నాకు ఎంతో చాలా మూల్యమైనగా తీసుకునేవాడిని. తర్వాత దేవుడి కృపను బట్టి టీవీలో వాక్యం చెప్తున్నానమ్మా. దేవుడు కృపను ఇచ్చిండు. ప్రతి శుక్రవారం కలర్ టీవీలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు చూడనమ్మా అన్నప్పుడు ఆమె నా ప్రోగ్రాం ముందే చూసి అందరికీ చెప్పేది, నా కొడుకు టీవీలో వస్తున్నాడు, అనేకులకు ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకు చూపించేది, అందరికీ చెప్పేది. అయితే నేను అనుకునేవాడిని, మామ నీవు ఎప్పుడు బాధపడకమ్మా, దేవుని సేవ చేస్తున్నా నేను, నువ్వు గర్వపడాలి. నీకేమి ఇవ్వలేకపోయినా నేను దేవుడు నీకు ఇస్తాడు. నేను నీకేమి ఇవ్వలేదు, నువ్వు అడగాల్సింది దేవుణ్ణి, నన్ను కాదు. దేవుడు నీకు సమస్తం ఇచ్చాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చాడు, నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కట్టుబడి ఇల్లు సంపాదించి మా అమ్మ నాకు ఇల్లు లేదని చెప్పి ఇల్లు ఎంతో కష్టంతో ఇల్లు తీసుకొచ్చి మాకు ఆ పిల్లలు ఇల్లు లేని వారు అవుతారని చెప్పి ఎంతో పాపం వచ్చిందని కూడా పెట్టి మా నాన్న చెప్పి ఇల్లు ఎంతో కష్టంగా నిలబెట్టింది. ఇల్లు ఎంతో పొదుపు చేసేది, బాగా తనకు వచ్చిన దాంట్లో చాలా పొదుపు చేసేది. ఆమె గుణం అయితే మాకు రాలేదు, కానీ మేమంతా ఖర్చు పెట్టేవాళ్ళమే. మా ఇంట్లో ఎవరు కూడా ఆ మొక్కతి డబ్బులు చాలా జాగ్రత్తగా పొదుపు చేసేది, ఎవరికి చెప్పేది కాదు. అన్ని కూడబెట్టేది, పాపం కొంచెం కొంచెం కూడబెట్టి అన్ని తీసి పెట్టేది. మెల్లమెల్లగా తీసి, నాయన నీకేం కావాలంటే పరీక్షలకు వాడుకో, నీకు పరీక్షలకు అన్ని తీసి పెట్టాను, నాకేం ముద్దు, నీకేం కావాలంటే వాడుకో అని చెప్పేది. నిజంగా తల్లి లేని లోటు ఎప్పుడు తీర్చలేడు. దేవుడు ఇచ్చింది, నాకు అమ్మ లేదు. ఇంకా అది తలుచుకుంటే నేను ఆపుకోలేను, కానీ చాలాసేపు ఆపుకున్నాను. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను హైదరాబాద్లో ఉంటే నాకు తల్లి గుర్తొచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె లేదనేసరికి నాకు గుర్తుకొస్తానే ఉంది. నన్ను ఎవరు మమ్మీకి ప్రేమించేది, దేవుడు ఇట్లా ప్రేమిస్తాడు, నన్ను ఎవరు ప్రేమించేది నువ్వు తప్ప, నాకెవరు లేరు ఇంకా అని తలుచుకున్నప్పుడల్లా నేను ఒంటరిగా ఏడ్చేవని దేవుడు చెప్పుకోను. నాకు ఒంటరిగా ఏడ్చడం అలవాటు, ఒంటరిగా బాధపడడం అలవాటు. వీళ్ళు అనుకుంటారు నాకు ప్రేమ లేదేమో అని, కానీ దేవుని ప్రేమ ఎరిగిన కానీ కాబట్టి అందరికంటే ఎక్కువ నేను దేవుని ప్రేమించాను. తల్లిదండ్రుల కంటే అందరికంటే ఎక్కువ నేను దేవుని ప్రేమించాను. కాబట్టి ఆయన బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మా అమ్మ మా మధ్య లేకపోయినా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె నన్ను సేవకు అప్పచెప్పింది. కానీ నేను ఏ రోజు కూడా ఫుల్ టైం సేవ చేస్తున్నాను, కానీ ఆమె ఎప్పుడు కూడా నా కొరకు చెప్పేది, బాబు నీ కొరకు నేను బాగా ప్రార్థన చేస్తారా, నువ్వు సేవలో బాగా ఎదగాలి, అందరి ఛానల్ నువ్వు రావాలి, గొప్ప పరిచయం చేస్తావు నైనా నువ్వు అని చెప్పి నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది మా డాడీ మా అమ్మ. నేను ఎప్పుడు అనుకునేవాడిని వారి ప్రార్థనలే నన్ను బాగా సేవలో వాడబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మా అమ్మ మన మధ్య లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అందుని బట్టి దేవుడు ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఆమె దగ్గరికి వెళ్ళిపోయి నమ్ముతున్నాను. కాబట్టి ముఖ్యంగా నేనైతే తట్టుకోగలను, కానీ మా డాడీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆమె లేకుండా ఆయన ఉండలేడు, కాబట్టి మీరు ఆయన కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని అనుదినం ఈ ప్రార్థనలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. నాకేంటంటే దేవుడు కృపనిచ్చాడు, ఆయన నేనెవరైనా మర్చిపోవడానికి ఆయన వాక్యం నాకు ఇచ్చాడు. ఒక్క మాట చెప్పి మా ముగ్గురి ఒక్కొక్క మాట చెప్పాలి.
నేను ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడికి రాలేదండి. ఖచ్చితంగా నేను మా గ్రామంలో సాసెట్పల్లి గ్రామంలో అక్కడ డెడికేషన్ జరుగుతున్నాయని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి శనివారం వచ్చాను. శనివారం వచ్చి ఆదివారం అక్కడ చూసుకొని సోమవారం మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అమ్మంది నాయన ప్రార్థన చేయనైనా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి అని చెప్పి దాదాపు 1 year నుంచి సిక్కులోనే ఉంది. ఎన్నో సార్లు ఆమె రోగంతో బాగా పోరాడుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, జయిస్తుంది ప్రతిసారి. ఆయన ప్రార్థన చేయనైనా అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చి ప్రార్థన చేసి కాళ్ళకు నొప్పులు బాగున్నాయి, నడవలేకపోతున్నా అని చెప్పింది. ప్రార్థన చేస్తే నొప్పులన్నీ పోయినాయి, బాగా నడిచింది, అటు ఇటు నడిచింది. బాగా నడిచిన తర్వాత నీకోసం 2 రూములు కట్టాను ఆయన అంటే, నాకెందుకమ్మా రూములు కట్టావు అంటే, లేదు నాయన మా అమ్మ నా కోసం 2 రూములు కట్టించింది అని చెప్పుకోవాలి మీరు, అందుకే నేను కట్టిస్తున్నాను అని చెప్పింది. సరే అని చెప్పి ప్రార్థన చేసి నేను మంగళవారం ఉదయం బయలుదేరిన తర్వాత అక్కడ సువార్తకి వెళ్ళి ఆ నుంచి అటు నేను హైదరాబాద్కి వెళ్ళాను. బుధవారం సాయంత్రం నేను హైదరాబాద్కి వెళ్ళాను. గురువారం పనుకొని నేను లేచినప్పుడే ఇక్కడ బయలుదేరింది మంగళవారం. గురువారం మా డాడీ ఫోన్ చేశాడు, అలా అమ్మ లేస్తలేదు రా అని. నాకు వెంటనే వచ్చేరా అని చెప్పాడు. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రభువా దేవా, 4 నెలలు నేను మా అమ్మతో మాట్లాడలేదు, కలవలేదు కదా, నా కోసమే మా అమ్మను ఇన్ని రోజులు ఉంచావా నువ్వు? మా అమ్మతో మాట్లాడాను, ప్రార్థన చేశాను, నా కొరకు కానుక్కుడు పెట్టి కూడి ఆమెకు వచ్చే దశమ తీసుకొచ్చి నా కొంత కానికి చేతిలో పెట్టి, ఆయన నువ్వు సేవకి వెళ్ళిపోని చెప్పి ఆమె ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు అదే జ్ఞాపకం వస్తుంది. దేవుడు నా కొరకే మా అమ్మను పెట్టాడు ఇన్ని రోజులు. ఒకవేళ నేను మా అమ్మతో మాట్లాడకుండా ముందే వెళ్ళిపోయింటే నేను ఆ చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోతుండే. దేవుడు నాకు ఆ తృప్తిని ఇచ్చాడు. ఎందుకంటే నన్ను ఇటు పంపించి ఆమె ఇటు వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. చివరిగా ఎప్పుడు బయటికి వెళ్ళినా బిడ్డ నేను ముందు వస్తే ఎప్పుడు నాకు ముందు వచ్చి బాయ్ చెప్పి పంపించేది అన్నమాట. ఈసారి రాలేదు, నాకు ఎందుకో నేను వెళ్ళిపోయి వెనకనే ఉన్నది. నేను అర్థం చేసుకోలేకపోయినా, కానీ నేను ఊహించలేదు, అసలు ఊహించలేదు. అక్కడికి వెళ్ళిపోయి అది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామని అనుకున్నా. ప్రభువా, నా తల్లిదండ్రులు 2 వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభువా, నేను చూసుకోలేను, నేను సేవలో ఉన్నాను కాబట్టి మా తల్లిదండ్రులు 2 నువ్వు కాపాడు ప్రభు అని చెప్పి బాత్రూమ్ వెళ్ళినప్పుడు నీ దూతను రిలీజ్ చేశాను. వెళ్ళిపోగానే ఈ సంఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె తీరని లోటు, ఆమె మాటలు, ఆమె చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నా. ఆమె ఉన్నా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు మా హృదయంలో ఉన్నాయి, ఆమె స్మృతులు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఊహిస్తాను, ఎందుకంటే దేవుని వాక్యము బాగా చదవమని మా కుటుంబానికి సెలవిస్తున్నా. ఎందుకంటే ఇదే బాధలో నెమ్మది ఇచ్చేది. ఇది తప్ప ఏది ఆదరించలేదు, ఏది బలపరచలేదు, ఏది కన్నీరు తోచలేదు. నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యం బాగా చదవమని చెప్తున్నాను. ఆ వాక్యం చదివితే నాకైతే ఆ వాక్యం చదివినప్పుడు నాకు కన్నీరు పోతుంది, నాకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆ వాక్యం పట్టుకొని నేను అనేక మంది ఆదరించాను, అనేక మంది ఇంటికి నేను ఓదార్చాను, ఎంతో మందికి నేను ప్రార్థన చేశాను. నేను వెళ్ళి అనాథాశ్రమం ప్రార్థన చేశాను, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, అనేక చావులు చూశాను. వాళ్ళందరినీ బాగా ఆదరించాను, ఓదార్చాను, వాళ్ళు బలపరిచాను. వాళ్ళని ఆదరిస్తుంటే దేవుడు నాకు ఆదరణ ఇచ్చాడు. ఈరోజు మా కుటుంబంలో చెప్తున్నా, మీరు వాక్యం ఒక్కటే మిమ్మల్ని ఆదరించేది, వాక్యం ఒక్కటే మిమ్మల్ని బలపరిచేది, వాక్యం ఒక్కటే మీకు కన్నీరు తుడిచేది. ఇది ఒక్కటి తెలుసుకోవాలని మనం చేస్తూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి, రక్త సంబంధికులకు, పెద్దలకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి ఒక సమయం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ గురించి చెప్పాలంటే ఎవరైనా ఎంత చెప్పినా తక్కువే. అమ్మ గురించి చెప్పాలంటే మాకు ఎన్నో మంచి విషయాలు ప్రతి దినం మాకు బోధించేది. మొన్నటి దినమున కూడా, అంటే చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడింది. ప్రతిరోజు 9 గంటలకు నాకు ఫోన్ చేసి మాట్లాడేది. అమ్మ ఎలా ఉన్నావు, ప్రార్థించావా,
పిల్లలు వెళ్ళారా, వాళ్ళు ఎలా ఉన్నారని ప్రతిరోజు మాకు సలహాలు ఇస్తూ ఉండేది అమ్మ. నేను పెద్ద కుమార్తెను కాబట్టి అమ్మను దగ్గరుండి చూచాను. ఆమె ప్రతి మనసు నాకు తెలుసు. ఎందుకంటే నాన్న డ్యూటీకి వెళ్తాడు, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. వెళ్ళినప్పుడు నాన్న వచ్చేంత వరకు మమ్మల్ని ప్రార్థనలో నడిపేది. 7:30 అయిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టేది. చిన్న బిడ్డలమైనప్పుడు మేము కూర్చోబెట్టి ప్రార్థించేది, అందరి కొరకు ప్రార్థించేది, ప్రార్థన నేర్పించేది మాకు. పాటలు పాడి మేము ప్రార్థించిన తర్వాతే మేము ఫోన్ చేసేవాళ్ళము. అదే అలవాటు మాకు పెద్ద అయ్యేంత వరకు వచ్చింది. ఎన్నో ఊర్లు తిరిగాము. అన్ని ఊర్లలో ఏ ఊర్లో ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఆదివారం అయితే ఖచ్చితంగా మమ్మల్ని చర్చికి తీసుకువెళ్ళేది. ప్రతి ఆదివారము ఏ ఊర్లో అయినా సరే దగ్గర చర్చి ఏది ఉంటే ఆ చర్చికి తీసుకువెళ్ళేది. నాన్న ఉన్నప్పుడు మా యొక్క సంఘానికి తీసుకువెళ్ళేవాడు, దూరం అయితే గిన. అమ్మ మాత్రం ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాల్సిందే అని మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళేది. దేవుని యందు భయభక్తులుగా ఉండాలమ్మా మనము, దేవుడే మనకు సహాయం చేసేవాడని మా అందరికీ బోధించేది అమ్మ. అదే ప్రవర్తనతో పెంచింది మమ్మల్ని. జాగ్రత్తగా పెద్దలకు లోబడాలని చెప్పేది. మాకు ఏదైనా నాకు సమస్య వచ్చినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు కూడా ప్రార్థించమ్మా, మోకరించి దేవుడు నీ సమస్యను తీరుస్తాడని చెప్పేది. కానీ ఏం లేమ్మా, పెద్దవాళ్ళకు తగ్గితే మనం తప్పు లేదని చెప్పేది మాకు. అట్లా ఉండు ఇట్లా ఉండు అని వేరే ఇప్పుడుండే కాలంలో పేరెంట్స్ వాళ్ళకి ఎందుకు తగ్గాలి అనే విధంగా ఉంటున్నారు కదా. కానీ నా తల్లి అయితే నాకు చెప్పేది, పెద్దలులేమ్మా, ఒక మాట అంటే తప్పులేదు, ఓర్చుకో, తగ్గు, ఏం తప్పులేదులేమ్మా అని నాకు బోధించేది నా తల్లి ప్రతిదినము. అదే ఆమె చెప్పిన ప్రతి మాటను బట్టి నేను నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను నా జీవితంలో. అందుకని నేను నిలబడగలిగాను. ఒంటరిగా నేను చిన్న వయసులో నాకు వివాహం చేసినప్పుడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్పేది, నీకేం తెలియదు కదా, వాళ్ళని వీళ్ళని అడిగి ఏమి చెప్పదు నువ్వు, నీకే సమస్య వచ్చినా కష్టం వచ్చినా మోకాళ్ళుండి ప్రార్థన చేసుకోమ్మా, నువ్వు దేవునికి చెప్పు అని చెప్పేది నాకు. అదే జ్ఞాపకం ఉంచుకొని నేను ముందుకు వెళ్ళాను. అలాగే సంఘ సహవాసంలో విషయంలో కూడా ప్రతి విషయంలో నాకు మంచి సలహాలు ఇచ్చేది నా తల్లి. నా తల్లిదండ్రి ప్రార్థన అనేది మాకు నేర్పించారు. దాని ప్రకారం మేము యవ్వన దశలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఏ తప్పు త్రోవలో వెళ్లకుండా సరిగ్గా నడవడానికి ఆ ప్రార్థనే మాకు తోడుగా నిలబడింది. ఇంతవరకు కూడా నా తల్లిదండ్రి మా ఇంట్లో ప్రతి దినము ప్రార్థించాల్సిందే. మేము ప్రతి దినం మోకరిల్లి కుటుంబంతో ప్రార్థించాల్సిందే. నేను ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసి నన్ను పంపించేది. ఫ్యామిలీతో నేను వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి ప్రార్థించి పంపించేది. కానీ మొన్నటి దినం ఎందుకో చాలా బాధ, ప్రార్థించేటప్పుడు కన్నీరు పెట్టింది. ఏనాడు నా తల్లి కన్నీరు పెట్టి ప్రార్థించింది లేదు. నేను వెళ్తున్నప్పుడు మొన్న ఎందుకో ప్రార్థించింది అలాగా. దేవుడు ఏమన్నా ముందే ఆమెకు మనసులో ఏమన్నా కలిగించాడో నాకు తెలియదు. ఎందుకమ్మా కన్నీరు పెడుతున్నావు అంటే, ఏమో అమ్మ అట్లా వచ్చింది అని చెప్పింది. ఇంకా నేను బాధాకరంగా వెళ్ళాను. మరుసటి రోజే ఇలాగ జరిగింది. ఈ అమ్మ గురించి ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది, కానీ సమయం లేదు కదా. అందుకని మా కుటుంబం కోసం ప్రార్థించండి. అమ్మ నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. నాన్నకు దేవుడు ధైర్యం ఇవ్వాలని, చక్కని గుండె ధైర్యం ఇవ్వాలని మీరందరూ నాన్న కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను.